హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ సరు. ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కోరంగి వెళ్ళాడు. నన్ను కూడా తీసుకెళ్ళమని గోల్ చేస్తే నన్ను కూడా తీసుకెళ్ళాడు. సో నాతో పాటు కలిసి ఈరోజు కోరంగి అందాలన్నీ చూసేయండి. స్టార్ట్ అయిన కాసేపటికే దాహం వేసిందని మాజా తాగేశాను. సో అలా ట్రావెల్ చేసుకుంటూ ఇలా కోరంగి వచ్చేసాం. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనం ఫారెస్ట్లోకి వెళ్తాం. ఈ వే అంతా కూడా పొలాలతోనే ఉంది మ్యాక్సిమం. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ గేట్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ ఊరు పేరు కోరంగి, బట్ ఈ ఫారెస్ట్ నేమ్ వచ్చేసి కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఫాస్ట్గా కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాం. బట్ స్టార్టింగ్లోనే మాకు వెళ్ళగానే ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించినాయి. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంతలో నేను ఈ కోతుని చూస్తూ ఉండిపోయా. అండ్ వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం కలిసే ఉన్నారు వీళ్ళు. నాకు తెలిసి 6th క్లాస్ నుంచి అనుకుంటా వీళ్ళు ఫ్రెండ్షిప్. ఇక్కడ స్టార్టింగ్లో ఎగ్ కుల్ఫీ అని పెట్టారు. ఇంతకుముందు అసలు ఏం ఉండేవి కాదు, చాలా డెవలప్ అయిపోయింది. ఇదే మన కోరంగి ఎంట్రన్స్. ఈ ప్రకృతిలో మళ్ళీ ఇంకొక ప్రకృతి అంతా చూడండి. స్టార్టింగ్లో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ క్యాంటీన్స్ అవన్నీ స్టార్టింగ్లో పెట్టారు. ఈ ఫారెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఇది బురద నీటిలో మాత్రమే పెరుగుతాయి అంట ఈ ఫారెస్ట్లో ఉన్న చెట్లన్నీ. ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ దీన్ని మడ అడవులు అని కూడా అంటారు. అండ్ బోటింగ్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. చూడండి, లొకేషన్ మాత్రం భలే ఉంటుంది. అన్నీ ఇలా గ్రీన్ కలర్ చెక్కలతో కట్టి ఉంటుంది మనం నడవడం కోసమని. ఇండియాలో వెస్ట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాత్రమే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది బోటింగ్ జోన్. ఇక్కడ టికెట్స్ తీసుకుని బోటింగ్కి వెళ్ళొచ్చు మనం. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువగా కోతులు కనిపిస్తున్నాయి గైస్, చూడండి. మేమైతే టికెట్ తీసుకుని బోటింగ్కి వెళ్ళిపోయాం. లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో అవి తీసుకుని బోట్ ఎక్కేసాం అందరం. కానీ ఆ లైఫ్ జాకెట్స్ అలా వేసుకోలో అసలు రావట్లేదు. మా అన్నయ్య అయితే చాలా కుస్తీలు పడుతున్నాడు వాటితో. ఫైనలీ అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నాక బోట్ స్టార్ట్ అయిపోయింది. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. అండ్ కొంచెం దూరం ఇలా ట్రావెల్ చేసినాక ఇది ఈ రివర్ అండ్ సముద్రం కలిసే ప్లేస్కి తీసుకెళ్తారు. చూడండి, ఇక్కడ బోత్ సైడ్స్ ఓన్లీ ఫారెస్ట్స్ ఉన్నాయి, అంటే ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. మధ్యలో మాత్రమే అలా రివర్ ఉంది. అండ్ కొంచెం దూరం ట్రావెల్ చేసినాక రివర్ అండ్ సముద్రం కలిసే ప్లేస్ అది. అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చేస్తారు, అంటే అంత లోపలికి ఏం తీసుకెళ్లరు. ఈ లొకేషన్ అండ్ వ్యూ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ గ్యాప్లో మా అన్నయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ టైటానిక్ పోజ్ ట్రై చేస్తున్నారు చూడండి. మొత్తం ఆ బోట్ జర్నీ అంతా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ నవ్విచ్చేశారు చాలా. అండ్ ఈ ఫారెస్ట్ మీరు చాలా మూవీస్లో కూడా చూసి ఉంటారు. అండ్ పిల్లారా సాంగ్లో కూడా ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ కేశవ మూవీలో అలా చాలా మూవీసే షూట్ చేశారు ఈ ప్లేస్లో. జస్ట్ ఏముండదు గైస్, అలా చెక్కల మీద నడుచుకుంటూ వెళ్ళడమే అంతే. అంతా చూసుకుని వచ్చేసాం. స్టార్టింగ్లో దీన్ని రోడ్ మ్యాప్ కూడా పెడతారు. అండ్ అక్కడ వాటర్ బాటిల్ కూడా మనం లోపలికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకుంటే 100 పే చేసి బాటిల్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ బాటిల్ అలానే తీసుకొస్తే అప్పుడు ఇస్తున్నారు బాటిల్ కూడా. అండ్ ఫైనల్గా చాలా ఎండగా ఉందని ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసాం. నెక్స్ట్ ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ కాకినాడలో నాయుడు గారు కుండ బిర్యానీ పెట్టారు కదా రీసెంట్గా ఫ్రాంచైజ్. సో మా అన్నయ్య ఇక్కడ పెట్టినాక ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి అన్నాడని వచ్చేసాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ కొన్ని స్టార్టర్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ బిర్యానీతో ఎండ్ చేసేసాము. తినేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఇది ఉప్పాడ బీచ్ గైస్, అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ మేము వెళ్ళిన రోజు ఫ్రెండ్షిప్ డే. సో అక్కడ 2 బుడ్డి గర్ల్ కనిపించారు. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయి చేతికి. వీడిని బెస్ట్ ఫ్రెండా రా అని అడిగితే 6 ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టాను నేను, అంత బెస్ట్ ఫ్రెండ్ నాకు అని చెప్తున్నాడు వీడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి నాకు భలే అనిపించింది.
అండ్ నెక్స్ట్ అయితే కొత్తగా ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారు అని చెప్పేసి విన్నాం. సో వైట్ స్టోన్స్తో అది ఉంది, చాలా బాగుంది అంటే లొకేషన్ చూద్దామని వెళ్ళాం. బట్ బ్యాడ్ లక్, చాలా లేట్ అయిపోయింది కదా, వెళ్ళడానికి అది కూడా లేదు అని చెప్పి అన్నారు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని రిటర్న్ వచ్చేసాం. అండ్ రిటర్న్ వస్తూ మళ్ళీ బీచ్ దగ్గర ఆగాము. నైట్ టైం బీచ్ అయితే చాలా బాగుంది. దట్స్ ఇట్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.